మెండలీఫ్ పీరియాడిక్ లా లాభాలు మరియు నష్టాలు. మెండలీఫ్ పీరియాడిక్ లా మూలకాల లక్షణాలు వాటి పరమాణు భారాల ఆవర్తన చర్యను అనుసరించి ఉంటాయి. లాభాలు: అతను మొదట్లో పరమాణు భారాల ఆరోపణను అనుసరించి మూలకాలను ఒక పట్టికలో పొందపరిచి దానిని ఆవర్తన పట్టిక అంటారు. ఆ రోజుల్లో పరమాణు భారాలు ఖచ్చితంగా నిర్ధారణ చేయలేక ఆ దోషాలు ఉన్నప్పటికీ అతను కొన్ని తెలియని మూలకాలను వాటి లక్షణాలను అంచనా వేసి వాటి ఉనికి గురించి చెప్పాడు. ఉదాహరణ: మెండలీఫ్ 68 పరమాణు భారాన్ని గల మూలకాన్ని కనుగొని దానికి ఎకా అల్యూమినియం అని పేరు పెట్టాడు. 1878లో డి బ్రాయిస్ బాండ్రాన్ ఈ మూలకాన్ని కనుగొని గాలియం అని పేరు పెట్టాడు. అదేవిధంగా మెండలీఫ్ ఎకా బోరాన్ పరమాణు భారాన్ని 44 అని, దానిని నెల్సన్ 1879లో స్కాండియంగా పేరు మార్చాడు. మెండలీఫ్ మూలకాలను అమెరికా వాటి ఆవర్తనంలోని వాలెన్సీలను బట్టి అమర్చాడు. అతను ఒక వాలెన్సీ కలిగిన మూలకాలను గ్రూప్ 1లోను, 2 వాలెన్సీ కలిగిన మూలకాలను గ్రూప్ 2లోను అమర్చాడు. అందువలన గ్రూప్ లక్షణాలు వాటి మూలకాల ధర్మాలను అనుసరించి ఉంటాయి. అతను రసాయన లక్షణాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 3 జతల మూలకాలను పరమాణు భావాలకు వ్యతిరేక పద్ధతిలో అమర్చాడు. అవి ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్, టెలూరియం, అయోడిన్. అందులో మెండలీఫ్ ఆవర్తన పట్టిక ప్రపంచంలో ఆమోదించబడినది మరియు మూలకాలను వర్గీకరణ దీని ధర్మాలు మధ్య పోలికకు ఈ పట్టిక ఓ కొత్త దిశను ఇచ్చింది. నష్టాలు: మెండలీఫ్ ఆవర్తన పట్టిక ప్రపంచమంతా ఆమోదించినప్పటికీ ఇందులో చాలా దోషాలు ఉన్నాయి. అవి మూలకాల అమరిక వాటి ఆవర్తనంలో ఎలక్ట్రానిక్ విన్యాసంను ప్రతిబింబించట్లేదు. వేరువేరు ఆకర్షణ స్థితులు కలిగిన మూలకాలను ఒకే గ్రూపులో అమర్చాడు. వేరువేరు ధర్మాలను కలిగిన మూలకాలను ఒకే గ్రూపులో ఉంచాడు. ఈ పట్టికలో లోహాలు, అలోహాలను వేరు చేయలేదు. లాంథనైడ్లు మరియు యాక్టినైడ్లు పట్టికల లోపు తీరు పట్టిక క్రింద రాసి అమర్చాడు.